హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 నేను శంకర్ గౌడ్. హస్తినా దండుయాత్ర అంటే తెలంగాణకు జాతీయ పార్టీల అగ్రనేతల క్యూ. అంటే కేంద్రంకి వెళ్ళి రెండు జాతీయ పార్టీలు, ఒకటి భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఇక్కడ సౌత్కు రావడానికి తెలంగాణ స్టేట్కి వచ్చి ఇక్కడ క్యూ కడుతున్నారట. క్యూ అంటే ఒకరికి ఒకరి బహిరంగ సభలు పెడతారు కదా, పార్టీ షోలు పెడతారు కదా. కాబట్టి తెలంగాణకు జాతీయ పార్టీల అగ్రనేతల క్యూ. అగ్రనేతలు అంటే టాప్. ఈరోజు అమిత్ షా ఉండని, మోడీ ఉండని, నడ్డా ఉండని, తర్వాత రాహుల్ గాంధీ ఉండని, ప్రియాంక గాంధీ ఉండను, సోనియా గాంధీ ఉండని, వీళ్ళంతా ఏంటంటే హస్తినా దండ్ అంట, హస్తినా దండుయాత్ర. తర్వాత తెలంగాణకు జాతీయ పార్టీల అగ్రనేతల క్యూ. 8-10 తేదీల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలు, 5న అమిత్ షా, 6న జేపీ నడ్డా రాక, 5-9 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన, 6-7 తేదీల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలో సభలు. అంటే భారతీయ జనతా పార్టీ గురించి 8-10 తేదీల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలు పెడుతుండే. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో 11 తారీఖు వరకు ప్రచారము, 11 తారీఖు వరకు ప్రచారము కొనసాగుతుంది. కాబట్టి అప్పుడు ఆయన ఒక అగ్రనాయకునిగా, భారత ప్రధానిగా తెలంగాణకు పర్యటించడానికి సభలకు, బహిరంగ సభలకు, షోలకు, కార్నర్ షోలకు రాష్ట్ర ప్రజల గురించి, భారతీయ జనతా పార్టీ గురించి ఒక బహిరంగ సభల్లో 8-10 తేదీల్లో ప్రధాని రానున్నారు తెలంగాణ స్టేట్కు. తర్వాత 5న అమిత్ షా, ఆయన మోడీ కంటే మొదలే 5న అమిత్ షా వస్తున్నారు. తర్వాత 5-9 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన. ఇది పార్టీ డిఫరెంట్. అది భారతీయ జనతా పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో 5-9 తేదీల్లో రాహుల్ గాంధీ పర్యటన. అంటే వాళ్ళు ఇద్దరు వస్తున్నారు కాబట్టి ఈయన ఒక్కడే 5-9 తారీఖు రాహుల్ గాంధీ ఈయన తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేస్తున్నారు. ఎందుకంటే రేపు పార్లమెంట్ ఎలక్షన్లో తనకు పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని ఒక నమ్మకంతో పర్యటించేసి జనాలను మనసును ఆకర్షించుకొని రాష్ట్ర ప్రజల గురించి, ఎంపీ సీట్ల గురించి వీళ్ళు అగ్రనాయకులుగా 2 జాతీయ పార్టీలకు వెళ్ళి ఒకసారి మోడీ అయినా, అమిత్ షా అయినా, రాహుల్ గాంధీ అయినా, ప్రియాంక గాంధీ అయినా తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తర్వాత ఈ పర్యటనలు, తర్వాత ఈ షోలు, తర్వాత ఈ బహిరంగ సభలు పెడతారు. కాబట్టి ఈ విషయంలో 6-7 తేదీల్లో ప్రియాంక గాంధీ నేతృత్వంలో సభలు. అంటే 6-7గిన ప్రియాంక గాంధీ వస్తుందంట. తర్వాత ఈ విషయంలో దూకుడుగా ప్రచారము, అంటే దూసుకుపోవడం. అగ్రనాయకులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ప్రచారాన్ని దూసుకుపోవడం అంటే ముందుకు పోవడం.